క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ గ్రౌండ్స్లో జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వచ్చినటువంటి జర్నలిస్టులకి ప్లేయర్స్ అందరూ కూడా నమస్కారం. అదే ఒక మంచి కార్యక్రమం. మనం అయితే జర్నలిస్టులు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. రాజకీయ నాయకులు ఎలా ఉంటారో జర్నలిస్టులు అదే స్పీడ్లో పనిచేస్తూ ఉంటారు. వాస్తవాలన్నీ కూడా బయటికి తీయాలనే ప్రయత్నంలో ఫుల్ టైం పనిచేస్తూ ఉంటారు. ఒక మంచి కార్యక్రమం పెట్టుకోవాలి, మనకు కూడా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక టీం కింద తయారయ్యి ఈ టీం అంతా కూడా మీరందరూ కూడా ఈ రాయలసీమ, ఆంధ్ర మరి అలా 4 టీముల కింద వచ్చారు. 4 టీములు కూడా ఇలా మన ఆదిత్య రెడ్డి గారి కాలేజీలో మనం ఈ కార్యక్రమం చేసుకున్నాం. చాలా సంతోషం. మరి ఆదిత్య రెడ్డి గారు కూడా మనకి ఎప్పుడు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు డబ్బుతోడు కూడుకున్న గవర్నమెంట్ కొంత భాగం భరాయిస్తే ఎక్కువ ప్రైవేటు సంస్థలే భరాయించవలసిన అవసరం ఉంది. గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఎంకరేజ్ చేయవలసి ఉంది. అలాగే ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం బడ్జెట్ ఎక్కువైపోయింది. అనేక కార్యక్రమం బడ్జెట్ మీద కాన్సన్ట్రేషన్ కూడా తగ్గింది. ఇలా ప్లేయర్స్ కూడా నేషనల్ ప్లేయర్స్ బోల్డ్ తయారు చేసి ఇలా ఒలింపిక్కి దీనికి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి చోట మన జిల్లాలో కూడా ఎంతోమంది నాయకులు నిర్ణయం చూసే నేను నేషనల్కి పిల్లలందరూ తయారవుతున్నారు. ఇదివరకు తల్లిదండ్రులు స్కూల్ మీద కాన్సన్ట్రేషన్ చేసి గేమ్స్ మీద ఉండేది కాదు. స్కూల్లోనే చదవాలి, మా పిల్లలు చదువుకోవాలని చెప్పి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు కాదు. ఇక తల్లిదండ్రులు కూడా మరి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఫుల్ టైం కేటాయించి ఇవాళ ప్లేయర్స్గా తయారవుతున్నారు. మీరు కూడా మరి పూర్వం ప్లేయరే, ఇప్పుడైతే జర్నలిస్టులుగా ఉండి ఆ ఉత్సాహంతో మేము కూడా ఆడాలని చెప్పి ముందుకు వచ్చి టీం కింద ఏర్పడినందుకు మీ అందరు కూడా అభినందనలు. మీరందరూ కూడా స్పోర్టివ్గా మరి టీంలో ఆడి ఇవాళ ఎక్కడి నుంచి నెగ్గినా నెగ్గకపోయినా ఒక టీంకి ఆడేమో మనం అన్నది స్పోర్టివ్ కావాలి అందరికీ. దాన్ని ఏం పెట్టుకోకుండా అందరూ కూడా ఆడండి అని చెప్పి తెలియజేసుకుంటూ మన కలెక్టర్ గారు కూడా మరి ఏదైనా సరే ఏ కార్యక్రమం ఉన్నా మనకు రావడమే కాదు, సహకారమే కాదు, ప్రమాణంగా ఇవ్వాలిస్తున్నారు. మన జిల్లా అభివృద్ధికి అనేక ప్లాన్లు కూడా వేసుకొని ఇవాళ మన జిల్లా అభివృద్ధి చేయవలసిన బాధ్యత మరి అధికారుల మీద ఉండగా అనేక సమస్యలు మేము తీసుకొస్తాం. ఆ సమస్యలన్నీ కూడా మరి ఆయన చేస్తారు. మీరు ఏం చేస్తారో మీరు ఈ కార్యక్రమానికి వచ్చేసిన రాజప్ప గారికి, పోస్ట్ శేషారెడ్డి గారికి అండ్ ఎంటైర్ అసోసియేషన్ ఆఫ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విలేకరుల అసోసియేషన్ అండ్ స్టేట్. సో ఆల్ ద journalists who are here, I wish you all the best. Already సార్ అంతా చెప్పారు. సో మే ద బెస్ట్ టీమ్ విన్. బట్ గొడవలు పడకుండా ప్రశాంతంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ పిలవాలని చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ జర్నలిస్టులు స్టేట్ అసోసియేషన్ ద్వారా మన కాకినాడ మన ఆదిత్య కాలేజీ క్యాంపస్లో మీరు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ వచ్చినందుకు ఇది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుచేతనంటే నాకు చాలా కాలం నుంచి జర్నలిస్టుతో సన్నిహిత సంబంధం ఉంది. జర్నలిస్టులు వాళ్ళ మీద ఉన్నటువంటి కంపెనీ 4th ఎస్టేట్గా పిలువబడే జర్నలిజంలో మీ వల్లే ప్రజాస్వామ్యం నిలబడిందంటే మీ వల్లే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. కాబట్టి నీతిగా నిజాయితీగా ఎవరి ఒక్కరి ప్రలోభాలు నమ్మకుండా ఒక పార్టీ పక్షాన కాకుండా ప్రజాస్వామ్యం నిలబెట్టేటువంటి శక్తి ఉన్నది కేవలం ఏంటంటే ఈ యొక్క జర్నలిజం. సో ఇటువంటి జర్నలిస్టులకి కానీ దురదృష్టం కొద్ది ఈవేళ ఉన్న శాలరీస్ కానీ చాలా తక్కువ, ఇన్కమ్ చాలా తక్కువ. సో ఇటువంటి పరిస్థితుల్లో మీకు కూడా స్వేచ్ఛ లేదని చెప్పుకోవాలి. ఇంకేంటంటే ఎప్పుడైతే ఈ యొక్క పత్రికలు అనేవి ఒక పార్టీ తరపున వచ్చాయో మీరు ఫ్రీడమ్ కోల్పోతున్నారు. నిజాలు రాయాలనుకున్న వాస్తవాలు బయటకు తెచ్చినా వాటిని ప్రింట్ చేసేటటువంటి శక్తి మీ చేతుల్లో లేకపోవడంగా మీరు చాలా బాధపడుతున్నారు. బట్ ఏదైనప్పటికీ ఈ యొక్క 4th ఎస్టేట్ అనే ప్రజాస్వామ్యంలో మీరు ఉన్నందుకు, సో ఈవేళ మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన కలెక్టర్ గారు యంగ్ అండ్ డైనమిక్ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం ఆయన మ్యాక్సిమం పాటుపడుతున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలియజేసుకుంటూ, అలాగే రాజప్ప గారి గురించి చెప్పనక్కర్లేదు, జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేళ అని చెప్పేసి. సో రాజప్ప గారి గురించి మీ అందరికీ తెలుసు.
బిఫోర్ రాజప్ప ఆఫ్టర్ రాజప్ప అనే పెద్దాపురంలో మీరు చూసుకున్నటువంటి ఎంత డెవలప్మెంట్ చేశారో ఆయన తెలుసు. ఆయనకు అనుగులు మిత్రుడిగా ఉన్నటువంటి రాజాబాబు గారు కూడా ఆ డెవలప్మెంట్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చిన మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో చాలా కాలాతీతమైంది కానీ ఇవాళ అన్ని చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి సో త్వరగా ముగిస్తూ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏం కావాల్సిన మమ్మల్ని అడిగి డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్ ద హానరబుల్ గెస్ట్స్ అండి. నా పేరు వచ్చి కృష్ణ ప్రియ. IIFT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ అండ్ ట్రేడ్ JNTU క్యాంపస్లో ఉంది కదండి, దానికి ఫిజికల్ హరాస్మెంట్ రిలేటెడ్గా పాష్ కమిటీ మెంబర్ నేను. అండ్ ఉమెన్ రిలేటెడ్ సోషల్ సర్వీసెస్ అన్నీ కూడా రన్ చేస్తున్నాము మహిళా శక్తికి రిలేటెడ్గా. అండ్ ఈ జర్నలిజంకి రిలేటెడ్గా ఇప్పుడు కండక్ట్ చేస్తున్న ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. అండ్ కంపేర్ టు ఎవ్రీ ప్రొఫెషన్ మీ జర్నలిజానికి ఉన్న ప్రెషర్ కానీ స్ట్రెస్ కానీ మీ అందరికీ చాలా ఎక్కువ. అండ్ మెయిన్ రీజన్ మీ ద్వారానే నిజాలు ఏదైనా సరే బయటకు రావడం, ప్రజలు ప్రతిదీ న్యూస్ తెలుసుకోవడం అన్నది జరుగుతుంది. సో 24/7 ప్రెషర్ ఉండేది ఏ ప్రొఫెషన్. ఈవెంట్స్ అన్నది జరిగి మీరందరూ పార్టిసిపేట్ చేసి కొంత రిలాక్సేషన్ అన్నదైనా సరే తీసుకోవాలి. ఇలాంటివన్నీ మరెన్నో ఈవెంట్స్ మీరు అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ ఇంకా ఇన్వైట్ చేయాలని కోరుకుంటూ, అండ్ వన్స్ అగైన్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూ హ్యాస్ ఇన్వైటెడ్ మీ టు దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సార్. బ్యాట్